అక్షయ తృతీయ అనే పదంలోనే దాని విశిష్టత దాగి ఉంది. దీనిని సంస్కృత పరంగా విడదీస్తే అక్షయం అంటే క్షయం అంటే తరిగిపోవడం లేదా నశించడం కదా. అక్షయ అంటే నశించనిది లేదా ఎప్పటికీ తరిగిపోనిది అని అర్థం. సో తృతీయ అంటే వైశాఖ మాసంలో శుక్లపక్షం 3వ రోజునే తదియ తిథి కదా. సో ఆ రోజున ఈ పర్వదినం వస్తుంది కాబట్టి దీనిని తృతీయ అంటారు. దీని వెనుక ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. ఏంటి అంటే ఈ రోజున మనం చేసే ఏ మంచి పని అయినా అది పూజ కావచ్చు, లేదంటే దానం కావచ్చు, లేదంటే కొత్త ప్రారంభం కావచ్చు, దానివల్ల కలిగే ఫలితం అనంతంగా అంటే ఎప్పటికీ తరిగిపోకుండా ఉంటుందని నమ్ముతున్నారు. 2026లో అక్షయ తృతీయ మరియు బంగారు కొనుగోలుకు సంబంధించి శుభముహూర్తాల వివరాలు అయితే ఇక్కడ ఉన్నాయి. అక్షయ తృతీయ తేదీ మరియు సమయం వచ్చేసి తేదీ ఏప్రిల్ 19 తారీఖు 2026 ఆదివారం నాడున వస్తుంది. ఈ తృతీయ తేదీ ప్రారంభం వచ్చేసి ఏప్రిల్ 19 ఉదయం 10:47 ముగింపు వచ్చేసి ఏప్రిల్ 20 ఉదయం 7:27 సో పూజా ముహూర్తం ఎప్పుడు చేసుకోవాలి, పూజ మంచి సమయం ఏంటి అంటే ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 10:47 నుండి మధ్యాహ్నం 12:20 వరకు లక్ష్మీదేవి మరియు కుబేరుణ్ణి పూజించుకోవడానికి అత్యంత అనువైన సమయం ఇది. బంగారం కొనుగోలుకు శుభ సమయం ఏంటి అంటే అక్షయ తృతీయ నాడు బంగారం కొనడానికి ఏప్రిల్ 19 ఉదయం నుండి ఏప్రిల్ 20 తెల్లవారుజామున వరకు సుదీర్ఘ సమయం అందుబాటులో అయితే ఉంది. ఒక చిన్న ముఖ్య గమనిక ఏంటంటే ఏప్రిల్ 19వ తేదీన తిథి పగలు మరియు సాయంత్రం వేళలో ఎక్కువగా ఉండడం వల్ల ఆ రోజే బంగారు కొనుగోలు చేయడం మరియు ప్రధాన వేడుకలు నిర్వహించడం ఉత్తమమని పండితులు అయితే సూచిస్తున్నారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం అనేది కాలక్రమేణా ఒక బలమైన నమ్మకంగా సంప్రదాయంగా మారింది. దీని వెనుక ఆధ్యాత్మిక మరియు సామాజిక మరియు జ్యోతిష్య కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకు బంగారం కొనాలి అనే దాని గురించి. ఏం చేసినా సరే అక్షయం అవుతుంది అనే నమ్మకంతోనే చేస్తున్నారనమాట. మనం ముందు చెప్పుకున్నట్లుగా అక్షయ అంటే ఎప్పటికీ తరిగిపోనిది. ఈ రోజున ఏ వస్తువులు కొన్నా అది ఇంట్లో వృద్ధి చెందుతూనే ఉంటుందని భక్తులు అయితే నమ్ముతూ ఉంటారు. బంగారం సంపదకు లక్ష్మీదేవికి చిహ్నం కాబట్టి ఈ రోజున దానిని కొంటే ఇంట్లో సిరి సంపదలు నిరంతరంగా పెరుగుతూ ఉంటాయని ప్రజలైతే విశ్వసిస్తారు. మరి ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం వెనుక జ్యోతిష్య కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అక్షయ తృతీయ నాడు సూర్యుడు చంద్రుడు ఇద్దరు తమ ఉచ్చ స్థితిలో అంటే అత్యంత శక్తివంతమైన స్థానాల్లో ఉంటారు. ఈ గ్రహస్థితి వల్ల ఈ రోజున చేసే పనులు, కొనే వస్తువులు శుభ ఫలితాలను ఇస్తాయని అయితే నమ్ముతారు. ముఖ్యంగా బంగారం వంటి విలువైన లోహాలు కొనడానికి ఇది అత్యంత శుభముహూర్తంగా అయితే భావిస్తూ ఉంటారు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల కూడా చాలామంది ఎత్తుకుంటూ ఉంటారు. బంగారాన్ని హిందూ సాంప్రదాయాల్లో కేవలం ఒక లోహంగా కాకుండా మహాలక్ష్మి స్వరూపంగా అయితే చూస్తారు కదా. ఈ పవిత్రమైన రోజున బంగారాన్ని ఇంటికి తీసుకురావడం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడమే అని అయితే కొంతమంది భావిస్తూ ఇలా ఈ విధంగా తెచ్చుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మరి సామాజిక మరియు ఆర్థిక కోణం ఏదైనా ఉందా ఈ బంగారం కొనడం వెనుక అంటే పూర్వకాలంలో ప్రజలు తమ పొదుపును బంగారం రూపంలో దాచుకునేవారు. పండుగ రోజుల్లో లేదా శుభముహూర్తాల్లో ఇలా పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు ఉండవని భావించేవారనమాట. ఒకవేళ వచ్చినా ఇవి సహాయపడతాయని నమ్మేవారు. ఇది నేడు ఒక పెద్ద వ్యాపార వేదికగా కూడా మారిపోయింది. మరి బంగారమే కొనాలా, వేరేవి కొనుక్కో అవసరం లేదా అనేది డౌట్ వస్తుంది కదా. బంగారం కొనడం అనేది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. శాస్త్రాల ప్రకారం ఈ రోజున సంపద పెరగాలంటే బంగారం మాత్రమే కొనాలనే నియమం అయితే ఎక్కడా లేదు. ఈ క్రింది వస్తువులను కూడా కొంటే అంతే శుభప్రదం అన్నమాట. సో ఏంటివి అంటే వెండి అనమాట. వెండి వస్తువులు లేదా నాణేలు కొనుక్కోవచ్చు. అలాగే ఉప్పు అనమాట. ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అక్షయ తృతీయ నాడు కొత్తగా ఉప్పు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల చాలా మంచి ఉపయోగం అయితే కలుగుతుందంట. అలాగే ధాన్యాలు అనమాట. పప్పు ధాన్యాలు లేదా బియ్యం కొనడం వంటివి చేస్తే మంచిది. అలాగే మట్టి పాత్రలు. వేసవి కాలం కాబట్టి కొత్త మట్టి పాత్రలు కొని అందులో నీరు పోసి చలివేంద్రాలకు దానం చేయడం వల్ల అపారమైన పుణ్యం కూడా లభిస్తుంది. అలాగే మీ ఇంట్లో ఒకవేళ కుండ లేకపోతే ఈ రోజున మట్టి పాత్రలు కొనుక్కోవడం కూడా చాలా మంచిదన్నమాట. ముఖ్యంగా ఈ రోజున బంగారం కొనడం కంటే మన శక్తి కొలది దానం చేయడం వల్ల కలిగే పుణ్యమే అత్యంత గొప్పదని పెద్దలైతే చెప్తూ ఉంటారు.